ప్రైజ్ ద లార్డ్ అండి. కుటుంబ పరిచర్య ద్వారా నేను ఈరోజు మరొక వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవుడికి. ముందుగా వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన. తండ్రి ప్రభా, ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఈరోజు వాక్యం పంచుకునేటప్పుడు ప్రభా, నీ జ్ఞానం ఇచ్చిన ఆయన నువ్వు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆ వాక్యాన్ని ప్రభా, ఆ వాక్య వివరణ మాకు ఇచ్చి ముందుకు నడిపించండి ప్రభా. ఆమేన్. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక వంశావళి ప్రఖ్యాతగా చెబుతుంది. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఒక వంశావళి పేరు పేరున ప్రతి ఒక్కరి గురించి దీంట్లో క్లుప్తంగా వివరించడం అనేది, వాళ్ళ పేర్లు ఎవరి నుంచి ఎవరు జన్మించారు, అలాగా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, దావీదు మొదలుకొని యేసుక్రీస్తు జన్మించే వరకు వంశావళి అనేది మనకి వివరంగా ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు వంశావళిని కానీ మనం చూసుకున్నట్లయితే మొదటగా యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముతోటి మొదలవుతుంది. అబ్రహాముతోటి మొదలవుతుందని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు మొట్టమొదటగా మానవుని చేసింది ఆదాముని కదా. కానీ ఆదాముని చేసినప్పటికీ యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము నుంచి మాత్రమే పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎందుకు అని చెప్పి చూసినట్లయితే నాకు అనిపించింది ఏంటంటే, అబ్రహాము నుంచి రాయటానికి ఎందుకు అంటే, ఆదాము అవ్వ పాపం చేసి దేవునికి దూరం అయ్యారు కదా. కానీ దేవుడు మనకి సమీపంగా రావటం కోసం ఒక జనాంగాన్ని ఎంచుకొని ఆ జనాంగంలో నుంచి ఒక రక్షకుని తీసుకొచ్చి మన పాపాలన్నింటినీ కడిగివేసి దేవుడు మనకి దేవుడికి మధ్యలో ఉన్న పాపాన్ని తొలగించి మన మధ్యలో జీవించడం కొరకు రావాలని దేవుడు ఒక అబ్రహాముని ఎంచుకొని అబ్రహాము నుంచి ఎన్నో ప్రఖ్యాతగాంచిన తరాలను తీసుకొస్తూ ఆ వంశంలో నుంచి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ ద్వారా జన్మనించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అబ్రహాము నుంచి తీసుకుంటే యేసుక్రీస్తు వరకు కానీ మనం జనరేషన్స్ని కానీ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. వారు తప్పు చేశారా, తప్పు చేయలేదా అంటే ఏదో ఒక తప్పు చేసిన వారిగా ఉన్నారు. వారందరిలో కూడా వారు తర్వాత దేవుని తెలుసుకొని దేవుడు వారిని ప్రత్యేకపరుచుకొని దేవుని వంశావళిలో వాళ్ళు ఉండటం కోసం దేవుడు ఎంచబడి ఉన్నందుకు కనిపిస్తుంది అన్నమాట. అయితే రూతుని చూసుకుంటే ఒక అన్యురాలుగా వివాహం అయిపోయిన తర్వాత బోయాజుని చేసుకున్న తర్వాత, ఇంకా దావీదుని తీసుకుంటే ఉరియా భార్యతోటి తప్పు చేసిన ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తారు. అయినా కూడా వారు తప్పు తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క హృదయానికి దగ్గరగా వెళ్ళి దేవుని యొక్క హృదయానుసారుడిగా దావీదు ఉన్నారు కదా. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తిని మనం వంశావళిలో తీసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రత్యేకత అనేది మనం చూస్తామన్నమాట. అయితే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు జరిగిందంటే 14 తరములు. అయితే దావీదు నుంచి బబులోనికి కొనబడిపోయిన తర్వాత వాళ్ళున్న తరములు 14 తరములు. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టేటప్పటికి ఒక 14 తరములు. మొత్తానికి 42 తరములు అనేది జరగటం జరిగింది. దేవుడు ఒక రక్షకుని తీసుకురావాలని ఒక జనాంగాన్ని ఎంచుకున్న తర్వాత వెంటనే వచ్చేలేదు, కానీ ఒక రక్షకుడు రావడానికి ఈ టుక్ 42 జనరేషన్స్, నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అంటే ఎంత దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకంగా చేశారు, ఒక రక్షకుడిని మనకి తీసుకొచ్చారనేది అర్థమైంది. అయితే యేసుక్రీస్తు నీ వల్లే నా వల్లే కాదు, కానీ పరిశుద్ధాత్మకి జన్మనించిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన పాపాలను, ఆ పరిశుద్ధాత్మతో జన్మించిన యేసుక్రీస్తు ఆయన రక్తము ద్వారా మన పాపాలని కడిగి వేశారు. అందుకే కదా యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్ముడు ఏమని పేరు పెట్టమని చెప్పాడు? ఇమ్మానుయేలు కదా, యేసు. అయితే ఇమ్మానుయేలు అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇమ్మానుయేలు అంటే ఏంటండి? పంపబడిన వారు. ఎవరి కొరకు? మన కొరకు పంపబడిన వారు యేసుక్రీస్తు కదా. అయితే ఆ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చినాక ఆయన సిలువ వేయబడి ఆయన రక్తము ద్వారా మన పాపాలన్నీ కడగవేయబడి మనకి దేవుడికి మధ్యలో ఉన్న పాపాన్ని తుడిచివేశారు యేసుక్రీస్తు. దాన్ని బట్టి మనకి దేవుడికి మధ్యలో ఉన్న పాపం అనే ఒక అడ్డును తొలగించి దేవుడు మనకి సమీపంగా రావడానికి యేసుక్రీస్తు మన కొరకు పంపించబడి ఉన్నాడనమాట. సో మొదటి అధ్యాయం అంతా చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక పుట్టుక, ఆయన వంశావళి అనేది మనకి క్లుప్తంగా వివరించబడి ఉంది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.